కొందరి ఆలోచనలు, కొందరి కెరియర్ గ్రాఫ్ ఊహాతీతంగా ఉంటుంది. లైఫ్ జర్నీ కేక్ వాక్లా మారుతుంది. అయితే అలా మారడానికి ముందు చాలా శ్రమ, క్రియేటివిటీని పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. అలాంటి ప్రయాణం అట్లీ కుమార్కి ఉంది. అతడు ఏఆర్ మురుగదాస్, శంకర్ వంటి ప్రముఖ దర్శకుల వద్ద సహాయకుడిగా పనిచేశారు. రాజారాణి సినిమాతో దర్శకుడయ్యాడు. ఆ తర్వాత దళపతి విజయ్తో వరుస బ్లాక్ బస్టర్లు తెరకెక్కిస్తూ మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. భారతదేశంలో అపజయమెరుగని దర్శకుల జాబితాలో రాజమౌళి తర్వాత అట్లీ పేరే వినిపిస్తుంది. తెరి, మర్షల్, బిగిల్, జవాన్ వంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్లు తెరకెక్కించారు. కమర్షియల్ సినిమాలు తీసినా కూడా సామాజికంగా ఆలోచింపజేసే ఏదో ఒక ఎలిమెంట్ ని తన సినిమాల్లో చూపిస్తూ తన గురువు మురుగదాస్ ని కూడా గుర్తు చేస్తూ ఉంటారు. ఇక వ్యక్తిగత జీవితంలోనూ అట్లీ ఎంతో హ్యాపీగా ఉన్నాడు. అట్లీ కుమార్ 2023లో ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు. అట్లీ, ప్రియా దంపతులకు జన్మించిన బిడ్డకు మీర్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే ఈ బిడ్డ జన్మించి 2 ఏళ్లైంది. అయితే అట్లీ తన కుమారుడికి మీర్ అనే పేరు పెట్టడానికి కారణమేమిటో అభిమానులు ఇంటర్నెట్ లో వెతుకుతూ ఉన్నారు. అయితే మీర్ అనే పేరు వెనుక చాలా అర్థం, పరమార్థం ఉందట. ఈ పేరు ప్రధానంగా అరబిక్, పర్షియన్ భాషా సంప్రదాయాల నుండి ఉద్భవించింది. ఈ పేరుకు అర్థం యువరాజు, పాలకుడు, కమాండర్ లేదా నాయకుడు అనే అర్థం కూడా వస్తుంది. అధికారి లేదా పాలకుడిని స్ఫురణకు తెస్తుంది. సంస్కారవంతమైన వాడు, త్రికరణ శుద్ధి కలవాడు అనే అర్థం కూడా వస్తుంది. న్యాయస్థానాలు, పాలనా వ్యవస్థలో అధికారం లేదా బాధ్యతను కలిగి ఉన్న వ్యక్తులతో ముడిపడిన పేరు ఇది. ఇలాంటివి దక్షిణాసియాలో భారతదేశం, పాకిస్తాన్లో వినిపిస్తాయి. భక్తి, పాండిత్యం కలిగి ఉన్న వ్యక్తులకు గాను మీర్ అనే పేరును చూడాలి. మీర్ అనేది నాయకత్వ లక్షణాలు, జ్ఞానం, నైతిక స్థాయిని చూపించిన వ్యక్తులకు ఇచ్చే బిరుదు. కవిత్వం, సాహిత్యంలోనూ మీర్కు ప్రత్యేక స్థానం ఉంది. తెలివితేటలు, మోడ్రన్ గా అనిపించే పేరు కూడా ఇదే. ఈ పేరు అందంగా, సింపుల్ గా ఏ భాష వ్యక్తులైనా సులువుగా పిలుచుకోగలిగే పేరు అన్నమాట. నిజానికి అట్లీ అభిరుచితో ఈ ఎంపిక చేసుకోవడం అందరినీ ఆకర్షిస్తూ ఉంది. మీర్ అనే పేరు చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అరబిక్, పర్షియన్ తో పాటు ఈ ప్రత్యేకమైన పేరు మొత్తం దక్షిణాసియా చరిత్రకు చాలా ముఖ్యమైనది. అట్లీ ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా భారీ సైన్స్ ఫిక్షన్ సినిమాని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. సోషియో ఫ్యాంటసీ జానర్ లో ఇది అద్భుతమైన విజువల్ గ్రాఫిక్స్, యాక్షన్ సన్నివేశాలతో రక్తి కట్టించనుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో దీపికా పదుకునే కథానాయికగా నటిస్తోంది.